బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు అందరి దృష్టి అసెంబ్లీ సమావేశాలపైనే ఉంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వస్తుండటంతో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య యుద్ధం ముదిరేలా కనిపిస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారని, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ మొదటి నుంచి విమర్శిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దమ్ముంటే అసెంబ్లీకి వస్తే చర్చించుకుందామని పలుమార్లు సవాల్ విసిరారు. కాంగ్రెస్ చేసిన పొలిటికల్ అటాక్ వల్ల కేసీఆర్ పై ఒత్తిడి పెరిగింది. సభకు రాకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన కేసీఆర్ ఇప్పుడు సభకు రావాలని నిర్ణయించుకోవడం కాంగ్రెస్ కు ఒక రకంగా నైతిక విజయం లాంటిదే. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ లైవ్ ద్వారా అందిస్తారు. హేమ, చెప్పండి, మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కేసీఆర్ వస్తారు అంటున్నారు. మరి కేసీఆర్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇది కాంగ్రెస్ కు ఓ రకంగా నైతిక విజయం లాంటిదే అనుకుంటూ కూడా అటు కాంగ్రెస్ భావిస్తుంది. ఎలా చూడాలంటారు? మరి కాసేపట్లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా అసెంబ్లీ స్పీకర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు 10:30 ప్రారంభం కానున్నాయి. మొదటిగా ఎవరైతే రీసెంట్గా చనిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంతాపం తెలుపుతారు. అనంతరం బీఏసీ మీటింగ్ ఉంటుంది. సో బీఏసీ మీటింగ్లో ఎన్ని రోజులు అసెంబ్లీ నడపాలి, నడిపినటువంటి సమయంలో ఏ టాపిక్ పైన డిస్కస్ చేయాలి అనే అంశం పైన కూడా చర్చ జరగబోతోంది. అండ్ మోరోవర్ ఈరోజు డెప్యూటీ స్పీకర్ని ఎన్నుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ప్రస్తుతం శీతాకాల సమావేశాలు అనేవి వాడివేడిగా జరగబోతున్నాయి అంటూ కూడా ఇప్పటికే రాజకీయ నాయకుల చర్చ మొదలైంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించినటువంటి కేసీఆర్ కేవలం ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఎప్పుడైతే బడ్జెట్ సెషన్ జరిగిందో ఆ రోజు మొదటి రోజు వచ్చారు. అంటే బడ్జెట్ సెషన్ టైంలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండదు మొదటి రోజు. సో ఆ రోజు వచ్చి కూర్చొని అనంతరం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా పదే అంటే అంతకంటే ముందు దాని తర్వాత కూడా జరిగిన ప్రతి అసెంబ్లీ సెషన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులంతా కూడా పదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ప్రతిపక్ష హోదాలో కూర్చోవాలని, ఒకవేళ ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైనా తప్పులు చేసినా సరే 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అనుభవంతో తమకు ఆదేశాలు జారీ చేయొచ్చు, సలహాలు ఇవ్వచ్చు, ఖచ్చితంగా గౌరవిస్తూ మేము వాటిని పాటిస్తామంటూ కూడా పదే ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. ఎన్ని మార్లు చెప్పినా ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రాలేదు. కానీ రీసెంట్ డేస్లో ఎప్పుడైతే తెలంగాణ భవన్లో ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు, అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడినటువంటి సమయంలో తాను ప్రస్తుతం ప్రజల్లోకి రాబోతున్నానని 2 ఏళ్ల పాటు ఓపిక పట్టాము, సో ఖచ్చితంగా ఇప్పుడు ప్రశ్నించేటటువంటి సమయం వచ్చింది, తెలంగాణను ఈ విధంగా చేస్తే ఊరుకునేది లేదు, ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తాను, ప్రభుత్వాన్ని ఎండిగడతాను అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో జరిగేటటువంటి సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తా అంటున్నారు. సో చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది. Right, Hema, thank you.